జై శ్రీమన్నారాయణ. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 2వ తారీఖు. ఈ 2వ తారీఖు మనకి శ్రీ పంచమి ఉంది. శ్రీ పంచమి అంటే వసంత పంచమి అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ శ్రీ పంచమి వసంత పంచమి రెండు ఒకటే, వేరువేరు కాదు, రెండు ఒకటే. శ్రీ పంచమి అనేది మనకి నార్త్ అంటే సౌత్ సైడ్ ఎక్కువగా పిలుస్తారనమాట. మనకి నార్త్ సైడ్ మొత్తం కూడా వసంత పంచమి అనేది కొన్ని రాష్ట్రాల్లో పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతీయ భాషలో శ్రీ పంచమి వసంత పంచమి అని కూడా అంటారు. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి అనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో బాగా పిలుచుకునేటువంటి పదం, అందరికీ అర్థమయ్యే పదం, అందరికీ తెలిసినటువంటిది పది. ఆ రోజున నిర్వర్తించాల్సినటువంటి ఏంటి, పూజా విధానం ఏంటి, ఆ రోజు ఏం చేస్తే మంచిది అనేది చూసినట్టయితే కనుక ఈ 2వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో వచ్చేటువంటి వసంత పంచమి ఏదైతే ఉందో, ఈ వసంత పంచమి ప్రత్యేకత ఏంటంటే, వసంత పంచమి అంటే సరస్వతీ మాత ఎవరైతే ఉన్నారో ఈ సరస్వతీ మాత జన్మించినటువంటి నక్షత్రం, జన్మించినటువంటి తిథి. ఈ తిథి రోజున మనకి ఆదివారం రావడం మరి గొప్ప విశేషం. అయితే ఈ వసంత పంచమి అనేది 2వ తారీఖు ఆదివారం రోజున వచ్చింది. ప్రత్యేకించి ఈ రోజున రాహుకాల దీపం అని చేస్తారు. ఈ రాహుకాల దీపం ఎందుకు చేస్తారు అంటే, ఆదివారం రోజు రావడం, రాహుకాల దీపం అనేది సాయంత్రం 4:30 నుంచి 6 కనుక మీరు ఏదైనా దేవస్థానంలో కానీ ఇంట్లో కానీ ఈ రాహుకాల దీపం ఏదైతే ఉందో ఈ రాహుకాల దీపం చేయడం ద్వారా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేలాగా ఉంటుంది. రాహువు కేతువు కళత్ర దోషం అంటే శుక్రదోషం ఎవరైతే ఉన్నారో, కాలసర్పదోషం, నాగదోషం, అలానే కుజదోషం ఎవరైతే బాధపడుతున్నారో, పూర్వీకుల శాపం కూడా వీళ్ళందరూ కూడా తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజున 2వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం సాయంత్రం ఆదివారం రోజున సాయంత్రం 4:30 తర్వాత 6 గంటల లోపు కనుక ఈ యొక్క రాహుకాల దీపం అనేది అందరూ కూడా వెలిగించండి. ఈ దీపం వెలిగించేటువంటి ప్రక్రియ ఉప్పు దీపమే వెలిగించవచ్చు, నిమ్మకాయలను వెలిగించవచ్చు, ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో అయినా సరే 5 ఒత్తులేసి మీరు దీపారాజన చేస్తే మరీ మంచిది. ఒక దాంట్లో 2 ఒత్తులు, ఒక దాంట్లో 5 ఒత్తులు మట్టి ప్రమిదలో చేసినా మరీ మంచిది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇదే రాహుకాల దీపం. ఉప్పు దీపం అంటే మీకు అందరికీ తెలుసు, కింద ఉప్పు పోసి మధ్యలో ప్రమిద పెట్టేసి దాని లోపల ఉప్పు పోసి ఇంకో ప్రమిద పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులేసి దీపారాజన చేస్తే పంచభూతాల సాక్షిగా మనకున్నటువంటి పంచ రుమ్మతులు కూడా తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దీపం ప్రతి ఒక్కరు చేస్తే కూడా ఆర్థిక స్థితిగతులు కూడా మీకు మెరుగుపడేలా ఉంటుంది. కాబట్టి పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా ఆచరించండి. ఇందులో మగవారి కన్నా స్త్రీలు ఆచరించడం మరీ గొప్ప విశేషం. కాబట్టి పెద్దవారైతే ఆరోగ్య సమస్యలు బాగుంటాయి, అందులో పెళ్ళైన వారికైతే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మర్చిపోకుండా. అయితే ఇంకొకటి ఉంది విశేషం. ఈ వసంత పంచమి రోజునే కనుక పిల్లల్లో ఎదుగుదల, మైండ్ సెట్ బాలేకుండా బాలరిష్ట రోగాలు రావటం, నరదిష్టి, నరప్రవాహం, మతిమరుపు, మాట సరిగా రాకపోవటం, ఇలాంటి రుమ్మతులతో ఎవరైనా బాధపడేటువంటి పిల్లలుంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అక్షరాభ్యాసం పర్టికులర్గా బాసరే వెళ్ళాలి, శ్రీతీర్థమే వెళ్ళాలి, కాశీకే వెళ్ళాలి, అమ్మవారు పుట్టిన దగ్గరికి వెళ్ళాలి, ఏం అవసరం లే. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయములో అర్చకురి వారి చేత కనుక మీరు అక్కడ తేనె తీసుకెళ్ళి ఇస్తే ఆ బ్రాహ్మణోత్తమనుడు మీ యొక్క నాలుక మీద, మీ బాబు పాప నాలుక మీద కనుక ఓంకారమని నామాన్ని కనుక ఉంచినట్లయితే మీకు ఆ రుమ్మతులు ఏవైతే ఉన్నాయో పిల్లల్లో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఎవరైతే మన పోయిన మాసంలో సంక్రాంతి భోగి కనుమ రోజున కనుక మీరు భోగి పొళ్ళు పోయడం మర్చిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఆ రోజు కుదిరిన పక్షాన ఈ యొక్క వసంత పంచమి రోజు కూడా ఆ నరదశ దొరికిపోయేందుకు భోగి పొళ్ళు అనేది పోసుకోవచ్చు పిల్లలకి. ఎర్రని పువ్వులు, అలానే ఎర్రని కాయిన్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాయిన్స్ ఏదైతే డబ్బులు రూపాయలు ఉన్నాయో అవి ఎప్పుడు కూడా వేయకూడదు. అప్పట్లో వేసేవారంటే రాగి, ఇత్తడి కాయిన్స్ ఉండేవి కాబట్టి వేసేవారు. ఇప్పుడు వచ్చేవన్నీ ఇనపవి ఎప్పుడు కూడా మనుషుల మీద వేయకూడదు. అది చాలా పాపము, తప్పు, అలా అనర్హం. కాబట్టి రేగిపళ్ళు, అలానే రేగిపళ్ళుతో ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పువ్వులు రేఖలు విచ్చకుండా, రేఖలు విప్పకుండా పువ్వులుగానే ఆ పిల్లల మీద మీరు ఉంచినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి దోషాలు,
వారిలో ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చేయండి. రేఖలు విప్పటము, రేఖలు విప్పేసి చల్లడము, అలాంటి డబ్బులు తీసుకొని చిల్లర పోయటం, వాళ్ళ మీద నోట్లు పోయటము, ఇలాంటి చేయటం అనర్హం. అది వేరే దానికి వస్తుంది. అలాంటి పిల్లల మీద చేయకండి. మర్చిపోకుండా ఎవరో చెప్పారని చేయకండి, అది చాలా పాపం కూడా. పిల్లల్లో చేస్తుంది రేగిబళ్ళు పోయటం, పువ్వులు ఉంటే పువ్వులుగానే వేయటం, ఇది చాలా మంచి ప్రక్రియ. ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా వసంత పంచమి రోజున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఎక్కడైనా మీకు కుదిరితే, మీకు సహకరిస్తే మాత్రమే ఏదైనా శక్తిపీఠం దర్శనం చేయండి. ఆ చేయడం ద్వారా మీకు 5 తరాల పాపాలు, 5 తరాల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు తొలగిపోయేసి ఆర్థికంగా ఎదిగేందుకు మీకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పూర్వీకుల శాపంతో ఎవరైనా బాధపడేవారు ఆ రోజు అమ్మవారికి అర్చన, అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ అర్చన, శాంతి పూజలు చేపిస్తే కూడా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. ఆ రోజున కాశీదారం ధరించిన, మెడలో ఏదైనా దారం ధరించిన, అంతరాలు తాబీజులు ధరించినా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క వసంత పంచమి రోజున ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కనుక కొత్త నీరు అని ఉంటుంది. అంటే మీకు ఎప్పుడూ తాగేటువంటి నీరు కాకుండా బోరింగులో కానీ, అంటే నేలలో నుంచి డైరెక్ట్గా తీసేవి, చెరువు, సముద్రం, మీకు దగ్గరలో కోనేరు ఇలా ఉంటాయి. వీటిలో కనుక నీరు తీసుకొచ్చేసి ఆ నీటితో భార్యాభర్తలు స్నానం ఆచరించినట్లయితే కనుక వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత పెరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఎడబాటు కూడా దగ్గర అవుతారు. అది కూడా ప్రత్యేకత ఉంది. వసంత పంచమి రోజున తేలిక తీసేయొద్దు. ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అన్నమాట. ఆ వసంత పంచమి రోజున వర్షం పడితే ఎవరైనా తడవండి. ఆ తడవడం ద్వారా కూడా భార్యాభర్తల మధ్యన ఎడబాటు కూడా తొలగిపోతుంది. పిల్లల పుట్టల వంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లల పుట్టేలా ఉంటుంది. ఆ వసంత పంచమి రోజున మానసాదేవి అమ్మవారి ఆలయం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కానీ, లేదా కుమారస్వామి వారి ఆలయం కానీ ఉంటే అక్కడ మీరు అభిషేకం చేయండి. తేనె, దానిమ్మ పండు ఇవన్నీ తీసుకుని అభిషేకం చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. పిల్లలలో ఎదుగుదల ఉండేదానికి ఉంటుంది, పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ వసంత పంచమి రోజున అందరూ కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే పూజా సమయం, ఈ పూజా సమయం వసంత పంచమి 2వ తారీఖు ఆదివారం ఈ రోజున వచ్చేసి 5 గంటల 55 నిమిషాల నుంచి, ఉదయం 55 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా పూజా విధానం చేసుకోవచ్చు. ఆ రోజు కనుక మినుములు, గోధుమలు, అలానే పెసరతో చేసేటువంటి పిండి వంటలు, బియ్యంతో చేసేటువంటి పిండి వంటలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి దానిలో కూడా బెల్లము, అలానే మీకు ఇలాచి ఏదైతే యాలకులు ఉంటాయో ఇవి మర్చిపోకుండా యాలకులు, అలానే మిరియాలు, పెప్పర్ అంటారు, ఈ మిరియాలు కూడా వేయటం ద్వారా అమ్మవారికి ఇవన్నీ చాలా ఇష్టము. ఇవన్నీ చేయడం ద్వారా కూడా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి ఆర్థికంగా ఎదిగేదానికి బాగుంటుంది. మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోతే కనుక గౌరీమాత, అంటే మనం పసుపుతో చేసేటువంటి గౌరీమాతకి గంధము, అలానే పసుపుతో చేసి గంధము, కుంకుమ పెట్టేసి అమ్మవారిగా కొలుచుకోవచ్చు. ఆవిడికి బంగారం కూడా మీరు పెట్టేసి ఆ బంగార ధారణ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా పూజా విధానం చేయండి. 5 నారికేళాలు, 5 కొబ్బరికాయలు కనుక మీరు సమర్పించినట్లయితే కనుక మీకు మంచి జరుగుతుంది. ఆ కొబ్బరికాయలు సమర్పించిన ఇంట్లో అయినా, టెంపుల్ అయినా సమర్పించిన, మీరు సమర్పించినటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్క చిప్ప కూడా మీరు తీసుకోకుండా అన్ని దానం ఇవ్వండి. ఆ రోజున దేవునికి సంబంధించిన ఏదైతే ఉందో అవి దానం ఇవ్వడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి ఈ వసంత పంచమి జరుపుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండేసి మీ పిల్లలందరిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.